ఏపీలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీనిపై సిఐడి, ఈడీలతో విచారణ జరిపించాలంటూ ప్రధాని మోదీకి పవన్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రధాని మోదీని ఆ లేఖలో పవన్ కోరారు. భూముల కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వంపై ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు జనసేన అధ్యక్షుడు. ఇంతవరకు ఎక్కడా ఇళ్ల నిర్మాణం ప్రక్రియ పూర్తి కాలేదంటూ ఆయన ప్రధానికి ఫిర్యాదు చేశారు. చాలా జిల్లాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేయలేదని పవన్ కళ్యాణ్ తన లేఖలో వివరించారు. దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలంటూ ప్రధాని మోదీకి పవన్ విజ్ఞప్తి చేశారు. పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసిందన్నారు జనసేన అధ్యక్షుడు. అయితే ఈ నిధుల్లో గోల్మాల్ జరిగిందని, నిధులు భారీగా పక్కదారి పట్టాయని పవన్ ఆరోపించారు. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లయితే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లుగా చెప్తోందని, ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని ఆ లేఖలో పవన్ పేర్కొన్నారు. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదల్లో మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.